మీకు తెలియదండి ఇశ్రాయేలీల గొప్పతనం. వాళ్ళు దేవుని బిడ్డలండి. వాళ్ళు టచ్ చేస్తే మాడిపోతారండి, వాళ్ళు టచ్ చేస్తే మసిపోతారండి. మరి నిన్ను టచ్ చేస్తే ఏమో అవదేట్రా? నువ్వు దెయ్యం పెట్టరా నువ్వు? వాళ్ళు నిన్ను టచ్ చేస్తే ఏమైనా అవుతుందరా అని అడిగితానండి. నేను ఎందుకు పనికిరా, నన్ను టచ్ చేసినా ఏం పర్లేదండి. వాళ్ళు మాత్రం టచ్ చేయకూడదండి. వాళ్ళు టచ్ చేస్తే దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడండి. అంటే వాళ్ళు ఎంత ఎదవలైనా పర్లేదు, దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. అంతే కదా నువ్వు నేర్చుకున్నది. నువ్వు ఎంత మంచోడు అయినా పర్లేదు, నేను టచ్ చేస్తే మాత్రం దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. అంతే కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆడు ఇశ్రాయేలీయుడా, గ్రీసు దేశస్థుడా, లేకపోతే ఇంకో జాతోడా, ఇంకో మతముడా, స్త్రీయా, పురుషుడా, ఏ భేదము లేదు. ఎవడు హూ ఇస్ దట్ పర్సన్? ఎవడైనా కాని వానినే అని క్లియర్ గా వాక్యం చెప్తుంటే నువ్వేమంటావు? ఇశ్రాయేలీని అసలు టచ్ చేయకూడదండి. సిగ్గులేదాయే జనాలకి, జ్ఞానం లేదు, వివేకం లేదు. నువ్వు భక్తుడివైతే, భక్తురాలవైతే మార్పు చెందని ఇశ్రాయేలీలందరికంటే నువ్వు గొప్పోడివి ఆయన దృష్టిలో. అర్థమైందా? అతను యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, దేవుని మాటకు విధేయత చూపని వాడు, ప్రభు పేరట వచ్చి వాడు